నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మ్యాండేటరీగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికోసం కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, స్పుత్నిక్ వి, సో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకున్నారు జనాలు. సో ప్రజలు వేసుకోవడం జరిగింది. ఇప్పుడు కోవిషీల్డ్ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి, వాళ్ళు డేంజర్లో ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే జగదేవ్ గారు. నమస్తే అండి. అంటే కరోనా వచ్చి లాక్డౌన్ విధించడం జరిగింది. అన్లాక్ అయిన తర్వాత వ్యాక్సిన్స్ వచ్చాయి. వ్యాక్సిన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరు వేయించుకోవాలని మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. సో కోవాక్సిన్ కాకుండా కోవిషీల్డ్ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు అనేటువంటి టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. మరి కథనాలకు సంబంధించి మీరు ఏమంటారు? అసలు ఎంతవరకు వాస్తవం దీన్ని? వ్యాక్సినేషన్ అనేది ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది ఏ వ్యాక్సినేషన్కైనా. కాకపోతే కొన్ని తరాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా చేసే వ్యాక్సినేషన్కి ఒక మంచి సొల్యూషన్ కనిపెడతారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా కేవలం వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడేదే వ్యాక్సిన్. అయితే ఇక్కడ మనకి కరోనా విషయంలో 2020లో ఆ మహమ్మారి ప్రపంచాన్నే ఊపేసింది. అయితే ఎట్టకేలకు కొన్ని సంస్థలు చాలా త్వరితగతిన R&D చేశారు, అన్నీ చేసి మొత్తానికి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. ముందు ఈ రెండే వచ్చాయి నాకు తెలిసి, కోవిషీల్డ్, కోవాక్సిన్. అయితే అప్పట్లోనే ఈ కోవిషీల్డ్ ఆస్ట్రాజెనికా అని ఒక బ్రిటిష్ కంపెనీ సంబంధించి రీసెర్చ్లో భాగంగా తయారు చేశారు. దానికి మన భారతదేశం సంబంధించిన సీరం అనే కంపెనీ, మన తెలుగు వాళ్ళది అనుకుంటా సీరం, ఆ ఫార్మా సంబంధించిన వాళ్ళు టైఅప్ అయి మొత్తానికి అన్ని రకాలుగా ఉత్పత్తి చేసి దాన్ని మనకి ప్రభుత్వ అనుమతితో ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఫ్రీగానే ఇచ్చారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో దాన్ని వేల కూడా 2500 అలా కూడా నిర్ణయించడం జరిగింది. అయితే కరోనా 2020 రావడం, ఇది ఆల్మోస్ట్ ఆల్ 2020 ఎండింగు 21 స్టార్టింగ్లో రావడం వల్ల వాళ్ళు కూడా సర్వే చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఇప్పుడు జనరల్గా ఎలుకల మీద, కుందేళ్ళ మీద ప్రయోగించి చూస్తారు. అలా ప్రయోగించి చూడడానికి కూడా ఎక్కువగా వ్యవధి లేదు. ఎందుకంటే మరోవైపు సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది, డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంది అనుకున్న నేపథ్యంలో ఎలాగైనా త్వరగా జనాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో 21 స్టార్టింగ్లో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అందించలేకపోయారు. బట్ అప్పటికి ఇంకా రీసెర్చ్ కొంతమంది వేసుకోనడం, ఎవరైతే ఆ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని వేసుకొని టెస్ట్ చేసుకొని వాళ్ళు అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. చూడండి, ఆ రీసెర్చ్ చేసేవాళ్ళు కూడా ముందు మాకే వేయండి, మేము చూస్తాం, మేము ఎలా ఉంటాం ఏంటి అని. సో అట్లా కూడా జరిగిన తర్వాత ఎట్టకేలకు కోవిషీల్డ్, కోవాక్సిన్ ఉన్న వాటిలో బాగానే ఉన్నాయి, ఈ రెండు సక్సీడ్ అయ్యాయి, వీటిని వేయచ్చు అని. బట్ అప్పటికే మరి ఎట్లా లీక్ అయ్యిందో, లేదంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల ఏంటో తెలియదు, కానీ కోవిషీల్డ్ వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశం ఉందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కంపేరిటివ్ కోవాక్సిన్తో పోల్చితే, అలాగే కోవాక్సిన్ 100% బెటర్ అని నేను చెప్పట్లేదు, బట్ కంపేరిటివ్ కోవాక్సిన్, కోవిషీల్డ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. బట్ ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు వేసుకున్నారు. ఒక డోసేజ్ వేసుకున్న మ్యాక్సిమం తర్వాత నెక్స్ట్ 6 monthsలో సెకండ్ది కూడా వేసుకుంటే అప్పుడు పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఆ కరోనాని ఏదైతే ఆ మహమ్మారిని ఎదిరించే శక్తి వస్తుందన్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదించింది. అంతే కదా, WHO ఆమోదించిన తర్వాత మన దేశ ప్రభుత్వంలోకి ఎంటర్ అయిన తర్వాత మన దేశ ప్రభుత్వాలు కూడా కొంతమంది దాన్ని టెస్ట్ చేసుకున్నాక అప్పుడు ప్రజల్లోకి ఇవ్వాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. విడతల వారీగా అన్ని గ్రామాలకు కూడా మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది. చాలామంది వేసుకున్నారు. అయితే బూస్టర్ డోస్ అని మళ్ళీ ఇంకోటి పెట్టారు. ఎప్పుడైతే 2020 ఇది అయ్యిందో, 21 ఏప్రిల్లో సెకండ్ వేవ్ వచ్చిందమ్మా. సెకండ్ వేవ్ ఇంకా మరి భయంకరం. ఎట్లా భయంకరం అంటే, ఫస్ట్ వేవ్లో ఎవరికీ జరగలేదు నాకు తెలిసి, మ్యాక్సిమం ఎక్కడో అరకొర ఇదే, కానీ సెకండ్ వేవ్లో అయితే ఇంటికి ఒకరు చొప్పున సుమారుగా చనిపోవడం కూడా జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక విషాదం జరిగింది బికాజ్ ఆఫ్ కోవిడ్. సో అట్లాంటిది అయినప్పుడు ఇంకా త్వరితగతిన ఏదో ఒకటి చేయాలని వ్యాక్సినేషన్ తీసుకురావడం, తర్వాత ఫస్ట్ డోసు, సెకండ్ డోసులు 6 months గ్యాప్లో వేయడం అన్నీ జరిగాయి. ఇంకా మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ వస్తుంది, మరోవైపు లాక్డౌన్లు కూడా కొన్ని పీరియడ్స్ అవర్స్లో బేస్లో పెట్టడం, ఇంకా ఇట్లాంటి పరిస్థితులు రావడం వల్ల కొంతమంది ఇంకొంచెం భయానికి లోనయ్యో లేదంటే ముందు జాగ్రత్తగానో బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు.
ఆ వేసుకున్నప్పుడు కూడా కొన్ని రకాల ప్రచారాలు ఎలా వచ్చాయంటే కోవిషీల్డ్ ఎవరైతే 2 వ్యాక్సిన్లు వేసుకున్నారో కోవాక్సిన్ వేసుకోవాలని, కోవాక్సిన్ 2 వ్యాక్సిన్లు ఎవరైతే వేసుకున్నారో బూస్టర్ డోస్గా కోవిషీల్డ్ వేసుకోవాలని కూడా కొంతమంది చెప్పారు. ఇంకొంతమంది ధైర్యం చేయకుండా కోవిషీల్డ్ వాళ్ళు కోవిషీల్డే, కోవాక్సిన్ వాళ్ళు కోవాక్సిన్ వరకు వేసుకున్నారు. బట్ మీరు అన్నట్టు స్పుత్నిక్ వచ్చింది కానీ ఈ రెండు వ్యాక్సినేషన్ వచ్చేంత విస్తృతంగా స్పుత్నిక్ రాలేదు. అది మేబీ రష్యా వాళ్ళది ఎవరిదో అనుకుంటా స్పుత్నిక్ అనేది. సో మొత్తానికి కోవిషీల్డ్ కోవాక్సిన్ బ్యాగ్స్ అందరూ వేసుకున్నారు. దానికి తగ్గట్టు వేసుకున్నట్టుగా మనకి యాప్స్లో డీటెయిల్స్ వచ్చాయి. ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ ఆధార్ ద్వారా లింకప్ చేసి ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే చాలామంది ప్రయాణాలకు కానీ కొన్ని రకాల దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆ సెకండ్ వ్యాక్సినేషన్ కూడా వేయించుకున్నట్టుగా పత్రాలు చూపిస్తే కానీ అలౌ చేయలేదు. సో అందుకు దాన్ని కూడా మనం చాలా వరకు వ్యాక్సినేషన్ది చెక్ చేసుకున్నాం. అయితే అప్పటి నుంచి ఉన్న వార్త ఏంటంటే ఎక్కువగా రీసెర్చ్ చేయడానికి కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సరం, లేదంటే కొన్ని వ్యాక్సినేషన్కి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు పరిశీలిస్తే కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా పూర్తి స్థాయిలో తెలియదు. బట్ మరోవైపు జనాలు చనిపోతున్నారు, ఇబ్బంది కలుగు పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆమోదించింది. దట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదించేసింది కాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయారు. బట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రయత్నించారు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండిపోతున్నాయి. ఇప్పుడు దానివల్ల చాలామందికి ఒకటి జంక్ ఫుడ్, ఒకటి రెండోది వ్యాక్సినేషన్ వల్ల కూడా పిల్లలు కొంతమంది చిన్నపిల్లలకి వేయించక్కర్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళు 10 ఏళ్ళకి వచ్చే వరకు కూడా 6 నెలలకని 2 ఏళ్ళకని 5 ఏళ్ళకని ఏవో వ్యాక్సిన్ వేస్తుంటారు. పైగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో అవసరం లేదన్నారు. బట్ ఆ టైంలో డెలివరీ అయిన పిల్లలు ఆ పిల్లలకు కూడా ఎఫెక్ట్ ఉందని రకరకాల వార్తల్లో కొంతమంది భయపడి పిల్లలకు కూడా వేయిస్తే త్వరగా పిల్లలు పుష్పవతులు అవ్వడం, లేదంటే ఎక్కువగా 25 to 35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఈ వెనుక తుంటెముక వెన్నుముక కలిసే భాగం ఉంటుంది కదా, అక్కడ సమస్యలు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, మోకాల నొప్పులు రావడం, ఒక రకమైన దాన్ని ఏమంటారు రుగ్మతకు గురి అవ్వడం గట్రా జరిగాయంట. సో ఎప్పుడు బూస్టర్ డోసు వేసుకున్న వాళ్ళు, బట్ బూస్టర్ డోసు వేసుకుంటే 2 వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి మాత్రం ఈ ఎఫెక్ట్ లేదు. కోవాక్సిన్ కన్నా కోవిషీల్డ్ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితుల్లో అప్పుడు కూడా ప్రచారం జరిగింది. బట్ ఇప్పుడు అది వాళ్ళు స్వయంగా ఎవరైతే తయారు చేశారో వాళ్ళు కూడా రిలీజ్ చేయడం అనేది కాస్త భయాందోళనకు గురి చేస్తుంది చాలామందికి, ఎవరెవరైతే కోవిషీల్డ్ వేసుకున్నారో వాళ్ళందరికీ. బట్ ఎంత భయాందోళనకు గురైనా భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రతీది కూడా మనిషి యొక్క శరీర తత్వము, ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి, తరువాత చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్ పరిస్థితి ప్రభావాలు, వీటి బట్టి ఎటువంటిదైనా ఇదవుతుంది. కొంతమంది ఏ వ్యాక్సిన్ వేసుకోకపోయినా కరోనా వచ్చినా కూడా హ్యాపీగా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఏ వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండి బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కరోనా టైంలో కూడా మాస్కులు లేకుండా తిరిగేసి హ్యాపీగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ యొక్క శరీర తత్వం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ హెరిడిటీ ప్రభావం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఉండడం కూడా అయి ఉండొచ్చు. కాకపోతే కోవిషీల్డ్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తుందని తయారు చేసిన సంస్థే అలా చెప్పింది కాబట్టి ఇకపైనైనా మెయిన్ అన్ని రకాల పౌష్టికాహారం తీసుకోవడం, మెయిన్ సూర్యరశ్మి తగలట్లేదండి. డి విటమిన్ చాలా లోపం ఉంది ఇప్పుడు నౌవేడేస్. డి విటమిన్ కానీ సరిగ్గా శరీరానికి పట్టగలిగితే ఇటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా ఇది అవుతాయి. సరైన వ్యాయామం ఉండాలి, దానికి తగ్గ పౌష్టికాహారం ఉంటే ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా పర్ఫెక్ట్గా అప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. సో కరోనాలో అయితే ఎంత జాగ్రత్తగా హెల్త్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు ఎవరైనా కానీ, అంటే కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ ఎవరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ వారి ఆరోగ్యం పైన వాళ్ళు జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.